If cos A equal to cos B equal to minus 1 by 2 and A does not lie in the second quadrant and B does not lie in the third quadrant. Now you see, first you find out the quadrant where our A lies. Okay, so cos A equal to, here we have minus 1 by 2 and A does not lie in second quadrant. Does not lie in the second quadrant. Okay, so second quadrant లో ఉండదు అంటే కాస్ ఏ వాల్యూ ఇంకెక్కడ నెగిటివ్ ఉంటుంది చెప్పండి. కాస్ ఏ వాల్యూ ఎక్కడ నెగిటివ్ గా ఉంటుంది? కాస్ ఏ ఇక్కడ పాజిటివ్ గానే ఉంటుంది, ఇక్కడ కూడా పాజిటివ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో. సెకండ్ క్వాడ్రంట్ లో నెగిటివ్ ఉంటుంది అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో నెగిటివ్ ఉంటుంది. అండ్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉండదు అన్నారు. అయితే మరి ఏ క్వాడ్రంట్ లో ఉండొచ్చు? థర్డ్ క్వాడ్రంట్ లో ఉండొచ్చు. ఓకే, సో ఏ బిలాంగ్స్ టు third quadrant. A belongs to third quadrant. So ఇక్కడ అయిపోయింది. Next one, here we have cos B equal to minus 1 by 2. Cos B equal to minus 1 by 2 and B does not lie in the third quadrant. B does not lie in the third quadrant. అంటే cos B ఇంకెక్కడ నెగిటివ్ ఉంటుంది? థర్డ్ క్వాడ్రంట్ లో థర్డ్ క్వాడ్రంట్ లో ఉండదు అన్నారు. థర్డ్ క్వాడ్రంట్ లో కాస్ ఏ నెగిటివ్ అక్కడ ఉండదు అన్నారు. మరి ఇక్కడ ఇంకెక్కడ ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్. సో బి బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్. ఓకే, సెకండ్ క్వాడ్రంట్ అంటే కాస్ బి వాల్యూ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది, ఏ వాల్యూ థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. దెన్ యూ ఫైండ్ ద సైన్ బి, టాన్ ఏ, ఎవ్రీథింగ్ లైక్ దిస్. నౌ యూ సీ కాస్ ఏ ఈక్వల్ టు minus 1 by 2. అప్పుడు సైన్ ఏ ఏమవచ్చు? హౌ డు యూ ఫైండ్ ద సైన్ ఏ? Sin A equal to root over 1 minus cos square A. Okay, use this formula and find out the sin A value. Sin A equal to 1 minus of minus 1 by 2 whole square. Okay, ఇక్కడ sin A equal to root over 1 minus cos square A. Sin A equal to మీకు minus root 3 by 2 వస్తుంది. Sin A value థర్డ్ క్వాడ్రంట్ లో నెగటివ్ and tan A value third quadrant positive, that is root 3. Similarly, you will get sin B equal to root 3 by 2, tan B equal to minus root 3. So, here B lies in the second quadrant where sin value is positive and the tan value is negative. Okay, so ఇప్పుడు ఏం చేద్దాం? ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. Then 4 sin B, చెప్పండి ఆన్సర్. 4 into root 3 by 2 minus 3 into tan A. What is the value of tan A? Tan A value is root 3 by tan B. Tan B value is how much here? Minus root 3 and sin A value is root 3 by 2. Okay, so yes, sin A value is minus root 3 by 2. Sorry, sin A value is minus root 3 by 2. Okay, now you do this calculation. 2 cancel here. 2 root 3 minus 2 root 3 minus 3 root 3 by 2 into minus root 3 ఏమవుతుంది? minus 2 root 3 minus root 3 whole by 2. Okay, so 2 root 3 minus 3 root 3 is minus root 3. Am I right? Yes. Yes. Then this you can write as minus 2 root 3 minus root 3. So how much it is? Minus 3 root 3 by 2 ఉంది కదా. సో బై 2 అంటే అది ఏమవుతుంది? బై 2ని రెసిప్రోకల్ చేస్తే ఇక్కడ ఇంటూ 2 అవుతుంది. సో కింద minus 2 root 3 minus root 3 ఏమవుతుంది? minus 3 root 3 అవుతుంది. ఓకే, సో ఇక్కడ root 3 cancel, minus minus cancel, so answer is 2 by 3. So this is your answer. Okay, if 8 tan A equal to minus 15 and 25 sin B equal to minus 7 and neither A nor B is in the fourth quadrant, then show that sin A cos B plus cos A sin B equal to minus 304 by 425 అని చూపించాలి. Okay, so now you see tan A equal to minus 15 by 8. So A does not belongs to fourth quadrant. Okay, మరి ఏ ఎక్కడ ఉన్నట్టు? tan A ఇంకా ఎక్కడ నెగిటివ్ ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్ లో నెగిటివ్ ఉంటుంది. అంటే ఏ బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్. మీరు ట్రిప్లెట్ అప్లై చేయండి.
సో tan a ఇక్కడ పెట్టేసుకుంటే సో ఇది 15 అవుతుంది. సో tan a ఇది అనుకుంటే ఇది 15 అవుతుంది, 8 అవుతుంది. సో మీరు పైథాగరస్ అప్లై చేస్తే ఇది 17 వస్తుంది. ఓకే, పైథాగరస్ అప్లై చేయండి. 8, 15, 17 పైథాగరస్ ట్రిప్లెట్స్ అవి. సో దీని నుంచి మనం sin aని అండ్ cos aని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో sin a ఏమవుతుంది, sin a ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఈస్ 15, హైపోటెన్యూస్ ఈస్ 17. సో 15 బై ఎంత 17. సో మైనస్ కాదు ప్లస్, ఎందుకంటే సైన్ వాల్యూ సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాస్ ఏ వాల్యూ. కాస్ ఏ వాల్యూ ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో దట్ ఈస్ మైనస్ 8 బై 17. ఇది tan a sin a cos a వాల్యూస్ వచ్చేసాయి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ వన్ 25 sin b ఈక్వల్ టు -7 వస్తే సో sin b ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, -7 బై 25. ఓకే, ఆల్రెడీ b డస్ నాట్ లై ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్ అన్నారు, మరి సైన్ ఇంకెక్కడ నెగిటివ్ ఉంటుంది, b బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్. ఓకే, సో మీరు ఒక జస్ట్ ట్రయాంగిల్ వేసుకోండి, ఇది b అనుకోండి, సైన్ b. సో ఆపోజిట్ ఈస్ 7, హైపోటెన్యూస్ ఈస్ 25. సో ఇది ఎంత రావచ్చు, 24 వస్తుంది మీకు. ఓకే, సో ఇది 24 వస్తుంది. సైన్ బి మీకు అడ్జసెంట్ 24, ఆపోజిట్ 7, హైపోటెన్యూస్ 25. పైథాగరస్ ట్రిప్లెట్ అప్లై చేస్తే మీకు ఇక్కడ 24 వస్తుంది. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. సైన్ బి ఆల్రెడీ ఉంది, సో మనం కనుక్కోవాల్సింది ఓన్లీ కాస్ బి. కాస్ బి ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ 24 బై 25. అడ్జసెంట్ ఇస్ 24, హైపోటెన్యూస్ ఇస్ 25. సో కాస్ బి థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. సో బి థర్డ్ క్వాడ్రంట్లో ఉంది, కాస్ వాల్యూ అక్కడ ఏంటి, నెగిటివ్. సో ఇప్పుడు ఫార్ములా మనకి ఏదైతే అడిగారో అది రాసుకొని చేయండి. సైన్ ఏ కాస్ బి ప్లస్ ఏంటది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. డైరెక్ట్ ఫార్ములా మీకు తెలిస్తే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వేసేయచ్చు, లేదు అంటే మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి, అంటే మనకి ఏ యాంగిల్ బి యాంగిల్ తెలియదు కదా. సో సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ, వాల్యూస్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 15 బై 17, కాస్ బి వాల్యూ ఎంత, -24 బై 25, కాస్ ఏ వాల్యూ -8 బై 17, సైన్ బి వాల్యూ -7 బై 25. ఓకే, సో దిస్ యూ కెన్ రైట్ as 17 into 25. మీరు దీన్ని మల్టిప్లై చేస్తే మీకు వాల్యూ ఎంత రావాలి, 425 వస్తుంది. 425. 15 into 24 చేయండి, 15 24 టైమ్స్ మీకు -360 రావాలి, -360 వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 8 7 టైమ్స్, 8 7 టైమ్స్ 56 బై 425. ఓకే, సో నెక్స్ట్ వన్ -360 ప్లస్ 56 ఎంత రావాలి, -304 బై 425. and this is your answer. Okay, note down this. Okay, so if ABCD are the angles of cyclic quadrilaterals, then prove that sin A minus sin C equal to sin D minus sin B and cos A plus cos B plus cos C plus cos D equal to 0 అని ప్రూవ్ చేయాలి. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే ఏంటి, ఈ క్వాడ్రిలేటర్ యొక్క వర్టిసెస్ ని ఆ సర్కిల్ టచ్ చేస్తుంది. ఇన్సైడ్ ద సర్కిల్ we have quadrilateral which all vertices touch the circles. సో అన్ని వర్టిసెస్ సర్కిల్ ని టచ్ చేస్తూ వెళ్తుంది, దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే. సైక్లిక్ క్వాడ్రిలేటర్ లో సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180, అలాగే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఆల్సో 180. ఇవి 180 degrees ఉంటాయి. సో ఏబిసిడి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని ఇచ్చేసారు ఆల్రెడీ. సో సైక్లిక్ క్వాడ్రిలేటర్లో సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ మీకు 180 degrees ఉంటాయి. అంటే ఏంటి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180. సో ఏ ప్లస్ సి ఈక్వల్ టు 180, అలాగే బి ప్లస్ డి కూడా 180 degrees ఉంటాయి. సో దీన్ని సి ఈక్వల్ టు 180 మైనస్ ఏగా రాసుకోవచ్చు. సో దీన్ని డి ఈక్వల్ టు
యాంగిల్ డి ఈక్వల్ టు 180 మైనస్ బిగా రాసుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పైన రిలేషన్ ప్రూవ్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేద్దాం. ఓకే, సో లేదంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు ఒకేసారి తీసుకుని వద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమని చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వి హ్యావ్ ఫస్ట్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ చూడండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు sin A మైనస్ sin C ఉంది, దాన్ని నేను రాస్తున్నాను sin A మైనస్ sin C. ఓకే, లుక్ ఎట్ యూ. సో C కెన్ ఐ రైట్ as 180 మైనస్ A? సార్ Cని మనం 180 మైనస్ ఏగా రాసుకోవచ్చా? అక్కడ ఇచ్చాను కదా Cని ఇక్కడ 180 మైనస్ ఏగా రాసుకోవచ్చు కదా. సో యాంగిల్ Cని 180 మైనస్ ఏతో రిప్లేస్ చేయండి. 180 మైనస్ ఏ, 180 మైనస్ ఏ అంటే మీకు తెలుసు sin 180 మైనస్ థీటా మైనస్ sin థీటా ఉంది, ఎందుకంటే 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్ సైన్ వాల్యూ పాజిటివ్. సో sin ఏ మైనస్ అనేది క్వశ్చన్లో ఉంది. సో sin 180 మైనస్ ఏ ఇస్ sin ఏ. సో sin ఏ మైనస్ sin ఏ రెండు క్యాన్సిల్ అవుతే ఏమవుతాయి? 0, అంటే LHS వాల్యూ 0 వచ్చింది. సిమిలర్లీ RHS వాల్యూ కూడా 0 అవుతుందేమో చూడండి. సో RHS వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? RHS ఈక్వల్ టు sin D మైనస్ sin B ఉంది, sin D మైనస్ sin B. సో sin D, సో Dని 180 మైనస్ Bగా రాసుకుందాము. Dని ఎలా రాసుకుందాం? 180 మైనస్ B. ఆల్రెడీ మనం ఇక్కడ ఉంది చూడండి, యాంగిల్ Dని మనం 180 మైనస్ Bగా రాసుకోవచ్చు కదా. సో sin 180 మైనస్ థీటా is sin థీటా, sin 180 మైనస్ B sin B, ఎందుకంటే 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్ సైన్ వాల్యూ పాజిటివ్. sin B మైనస్ sin B is 0. సో దేర్ఫోర్ ఇక్కడ మనం చెప్పొచ్చు కదా LHS ఈక్వల్ టు RHS, హెన్స్ దిస్ టూ ఆర్ ఈక్వల్. అలాగే మనం cos A ప్లస్ cos B ప్లస్ cos C ప్లస్ cos D వాల్యూ కూడా 0 అని చూపించాలి. దెన్ హౌ డు యూ డూ దిస్? cos C cos Bని కూడా సేమ్, అక్కడ యాంగిల్స్ని Cని Dని మీరు చేంజ్ చేసుకోండి, దెన్ మీకు 0 వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏముందంటే cos A ప్లస్ cos B ప్లస్ cos C ప్లస్ cos D ఉంది కదా. సో ఇది B, దీని వాల్యూ మనం 0 అని చూపిద్దాం. ఓకే, సో cos Aని మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దేన్ని చేంజ్ చేయాలి? Cని Dని చేంజ్ చేయండి, Cని Dని చేంజ్ చేయండి. cos A ప్లస్ cos Bని అలాగే రాసుకోండి. cos Cని ఎలా రాసుకోవచ్చు? cos Cని వీ కెన్ రైట్ as 180 మైనస్ A. cos Dని ఎలా రాసుకోవచ్చు? 180 మైనస్ B. cos Bని 180 మైనస్ Bగా రాసుకోవచ్చు. సో cos A ప్లస్ cos B సేమ్ అలాగే రాయండి. సో మీకు తెలుసు cos 180 మైనస్ ఏ ఏమవుతుంది? మైనస్ cos A అవుతుంది, ఎందుకంటే 180 మైనస్ ఏ సెకండ్ క్వాడ్రంట్ కాస్ వాల్యూ అక్కడ నెగటివ్. cos 180 మైనస్ B, సో దిస్ వీ కెన్ రైట్ as మైనస్ cos B. సో ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతాయి మీకు? cos A విల్ గెట్ క్యాన్సిల్, సిమిలర్లీ cos B గెట్ క్యాన్సిల్. సో ఆన్సర్ ఈస్ 0, రైట్? సో cos A ప్లస్ cos B ప్లస్ cos C ప్లస్ cos D వాల్యూ ఈస్ 0. Is it clear everyone? A cos theta minus B sin theta equal to C, equation 1 అనుకోండి. A sin theta plus B cos theta equal to X అనుకోండి. A sin theta plus B cos theta equal to X, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి? బై స్క్వేరింగ్ అండ్ యాడింగ్. సో ఈక్వేషన్ 1ని స్క్వేర్ చేయండి, ఈక్వేషన్ 2ని కూడా స్క్వేర్ చేయండి, బోత్ సైడ్ చేసి ఆ రెండింటిని యాడ్ చేయండి. స్క్వేరింగ్ అండ్ యాడింగ్, by squaring and adding. సో ఇక్కడ ఏమవుద్ది? A cos theta minus B sin theta whole square plus A sin theta plus B cos theta whole square equal to C square plus X square. I'm squaring both sides. Squaring and adding on both sides. Plus B sin square minus 2AB. Okay. Correct. So
So a cos theta minus b sin theta whole square plus a sin theta plus b cos theta whole square equal to c square plus x square. సో ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, దాన్ని స్ప్లిట్ చేయండి. a స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ b స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2ab కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సో నెక్స్ట్ దీన్ని కూడా అట్లాగే స్ప్లిట్ చేయండి. a స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ b స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab sin theta into cos theta. సో ఇప్పుడు కట్ అవుతాయా? ఏవి కట్ అవుతాయి? 2ab sin theta cos theta, 2ab sin theta cos theta కట్ అవుతాయి. ఓకే, సో క్యాన్సిల్ అవుతాయి. సో నెక్స్ట్ ఇక్కడ c స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఆల్రెడీ ఉంది, అది అలాగే రాయండి. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు a స్క్వేర్ని కామన్ తీయండి, అలాగే b స్క్వేర్ని కామన్ తీయండి. సో a స్క్వేర్ని కామన్ తీస్తే మీకు ఏమొస్తుంది? cos square theta plus sin square theta. అలాగే b స్క్వేర్ని కామన్ తీయండి, b స్క్వేర్ని కామన్ తీస్తే cos square theta plus sin square theta. ఓకే, నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. ఐడెంటిటీ యూజ్ చేయండి. cos square theta plus sin square theta వాల్యూ ఏంటి? 1. సో cos square theta plus sin square theta 1 అవుతుంది. సో a స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ b స్క్వేర్ ఇంటూ 1 ఈక్వల్ టు c స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. దెన్ x స్క్వేర్ వీ కెన్ రైట్ యాజ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్. దెన్ x ఈక్వల్ టు వీ కెన్ రైట్ యాజ్ plus or minus root over a square plus b square minus c square, and this is your answer. అంటే మనకి x వాల్యూ వచ్చింది కదా, సెకండ్ ఈక్వేషన్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. పుట్టింగ్ 2. సో సెకండ్ ఈక్వేషన్ ఏముంది మనకు చెప్పండి? సెకండ్ ఈక్వేషన్ a sin theta plus b cos theta ఈక్వల్ టు x అన్నాం కదా, ఇక్కడ x ప్లస్ దాని వాల్యూ రాసేసండి. root over a square plus b square minus c square. So hence if 3 sin a plus 5 cos a equal to 5, then show that 5 sin a minus 3 cos a equal to plus or minus. సో ఇందాక ఏదైతే మనం అనుకున్నామో అలాగే చేయాలి. 3 sin a plus 5 cos a equal to 5. Let us say this is equation 1. 5 sin a minus 3 cos a ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఆ ఎక్స్ వాల్యూ మనం ప్లస్ ఆర్ మైనస్ 3 అని ప్రూవ్ చేయాలి. సో సేమ్ స్టెప్స్ ఇందాక ఏం చేస్తాం? ఆన్ స్క్వేరింగ్ అండ్ యాడింగ్ బోత్ సైడ్స్. సో ప్రతిదాన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేసి యాడ్ చేయండి ఒకదానికొకటి, రైట్? ఆన్ స్క్వేరింగ్ అండ్ యాడింగ్ బోత్ సైడ్స్. సో ఇది ఏం చేద్దాం? 3 sin a ప్లస్ 5 cos a హోల్ స్క్వేర్ ప్లస్ 5 sin a minus 3 cos a whole square equal to 5 square plus x square. So both side square chesi add chestunnam. So 3 sin square a, this we can write as 9 sin square a. 5 cos square a we can write as 25 cos square a plus 2ab. 2 3 is 6, 6 5 is 30 sin a cos a. a plus b whole square ఫార్మాట్ లో దీన్ని ఎక్స్పాండ్ చేయండి. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ వన్ 5 sin a. 5 sin a హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 25 sin square a plus 3 cos a whole square. 3 square is 9 cos square a minus 2 into 5 10, 10 into 3 30. So 30 sin a cos a, which is equal to 25 plus x square. 30 sin a cos a, 30 sin a cos a get cancelled. Okay, సో ఇప్పుడు ఏం చేస్తారు? 9ని కామన్ తీయండి. సో 9ని కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఏ 9 ఉంది అండ్ 9 కాస్ స్క్వేర్ ఏ కూడా ఉంది. సో ఇందులో నుంచి 9 కామన్ తీయండి. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్
కాస్ స్క్వేర్ ఏ, 9 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. అలాగే ఇక్కడ 25 కాస్ స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ 25 సైన్ స్క్వేర్ ఏ ఉంది. సో అందులో నుంచి 25 కామన్ చేయండి, 25 కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ. సో తర్వాత ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. మీకు తెలుసు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ ఇస్ 1. 25 కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ వాల్యూ కూడా 1. 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ వీ కెన్ రైట్ లైక్ దిస్, 9 ప్లస్ 25 ఈక్వల్ టు 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్. బోత్ సైడ్ 25 25 గెట్ క్యాన్సల్, ఎందుకంటే 25 అటు వైపు పంపిస్తే -25 అవుతుంది. 25 - 25 క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9, then x equal to plus or minus root over x equal to root over 9. X equal to root over 9, the value is plus or minus 3. సో x ప్లేస్ లో సెకండ్ ఈక్వేషన్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, మనకు కావాల్సింది వచ్చేసినట్టు. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ 2 ఏముంది, 5 sin a minus 3 cos a equal to plus or minus 3. Okay, this is your answer. So thank you for watching. Please subscribe.